హాయ్ అండి. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అండి తోటకి వెళ్తున్నాము. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ తోటకి వెళ్తున్నామండి. ఇది ఔటర్ రింగ్ రోడ్ అండి. ఇది చాలా రోజులైందండి కలిసి అందరం కలిసి. ఈ కోవిడ్ టైంలో అసలు కలవలేదు. తనేనండి మా ఫ్రెండ్ రామ. వాళ్ళ తోటకు వచ్చామండి మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి. చాలా హ్యాపీగా అండి. ఆ రోజంతా ఎంత బాగా గడిచిందో అనండి, అసలు టైమే తెలియలేదు. చాలా అంటే చాలా బాగుందండి అసలు. హాయ్ అండి. తన పేరు సుజాత అండి, నా క్లోజ్ ఫ్రెండ్. తను కోమలి. బాగా అంటే బాగా అండి, మేము నలుగురు మంచి ఫ్రెండ్స్ అండి. తన పేరు రమ. వాళ్ళ తోటకేనండి మేము వచ్చింది. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, మేము నలుగురము. చాలా అండి, ఏది చేసుకున్నా బాగా కలిసిమెలిసి బాగా ఉంటామండి అసలు. వాళ్ళ తోటలో జాంకాయలు కోసుకొచ్చారు. ఎంత తీయగా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి అసలు టేస్ట్. తను సుజాత వాళ్ళ అబ్బాయి అండి. అందరం కూర్చుని చాలా రోజులైందండి చక్కగా మాట్లాడుకున్నాము. చాలా 6-7 నెలలు అయిపోయిందండి అసలు కలిసి కూడా. ఈ కోవిడ్ ఇది లేకముందు ఎంత బాగా కలిసేవాళ్ళమోనండి అసలు. సరదాగా వారానికి 2-3 సార్లు అయినా చక్కగా కలిసేవాళ్ళం. మగవాళ్ళు ఆడవాళ్ళు మేమంతా మంచిగా కూర్చుని అన్నీ జరిగినవన్నీ చక్కగా కౌరులు బాగా అన్నీ చెప్పేసుకున్నామండి. ఇంకా చూడండి, ఇంకా ఫస్ట్ టైం అండి ఇంకా మొత్తం తోటంతా తిరిగేసామండి మొత్తం. మాకు ఏ దొరికితే అవి దొరికినట్టు కోసేసుకున్నామండి. ఇంకా తోటంతా మాదే రాజ్యం అన్నట్టు. ఈ ఉన్నాయి కదండి, బతుకమ్మకు ఆడతారు కదండి, గునుగు పూలు అయ్యో అంటారు సంథింగ్, నాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు. భలే ఉన్నాయండి అసలు. దసరా టైంలో అయితే భలే ఉండేవి. తోటంతా ఒకసారి చూపించేస్తానండి. పెద్ద ఉసిరికాయలు అంటారు కదండి, అవి అసలు ఎంత బాగున్నాయనండి. ఎంత జ్యూసీగా పచ్చడి పడితే చాలా బాగా వచ్చిందండి అసలు. ఫస్ట్ పెద్ద ఉసిరికాయల మీద పడ్డామండి అందరం కలిసి, నలుగురు ఫ్రెండ్స్ కలిసి. పిల్లలు చక్కగా దులుపుతుంటే కింద పడినవి అన్నీ ఏరేసామండి. ఇప్పుడు బొబ్బస్కాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయనండి అసలు. చిన్నగా చెట్టుకే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అసలు. చూడండి భలే పండింది. కోసిన ఎంత తీయగా ఉందండి కాయ మాత్రం. చింతకాయని కూడా వదలలేదండి అసలు. అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ. చిన్న చిన్న కోడి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో. ఇందాక పెద్ద ఉసిరికాయలు కదండి, ఇవి చిన్న ఉసిరికాయలు. భలే ఉప్పు కారం నంచుకుంటే భలే ఉంటాయండి అసలు. అన్నీ అండి, తోటలో ఉన్నాయి అన్నీ కోసాము చూపిద్దామని చెప్పేసి. పెప్పర్ పనసకాయ అంటారు కదండి, అది. చిన్న చిన్న అండి పుల్లరెగ్గాయలు భలే ఉన్నాయి, తీతీగా పుల్లగా అసలు. అన్నీ ఉన్నాయండి, ఇది ఉంది ఇది లేదని. ఇంకా హాఫ్ పార్ట్ అది అయిపోయిందండి, ఇంకా భోజనానికి వచ్చాము. సాంబార్ పెట్టారు, టమాటా పచ్చడి, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, రైస్, ఆలు ఫ్రై అండి. ఎంత బాగుందో. పులిహోర. పెరుగండి.
ఎంత బాగుందంటే గడ్డ పెరుగు చాలా అంటే చాలా బాగుందండి అసలు. అందరం రమ వాళ్ళ అబ్బాయి అండి, సుజాత వాళ్ళ అబ్బాయి, కోమలి వాళ్ళ అబ్బాయి అండి తను. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. సుజాత వాళ్ళ పాప అండి సింధు. ఇంకా అందరం కూర్చుని తినేసామండి చక్కగా. ఎంత బాగా చేశారోనండి. రమ్మ వాళ్ళ అమ్మగారు చేశారు వంటలు, చాలా బాగున్నాయి అసలు. టమాటా పచ్చడి ఉందండి, సూపర్ అసలు. ఇంకా బఫేలాగా చక్కగా అందరం వడ్డిచ్చేసారండి, చక్కగా తినేసాము. చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం వంటలు. ఆ పచ్చని చెట్ల మధ్య కూర్చుని తింటే ఎంత హాయిగానండి. సిటీ లైఫ్ కంటే అసలు ఎంత బాగుందోనండి అసలు. అందరు భోజనాలు అయిపోయాకండి మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళిపోయామండి. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కందికాయలకు వస్తున్నామండి. అవి నల్లగా ఉండేసరికి అయ్యో కొయ్యలేదేంటి ఇంత నల్లగా అయిపోయినాయి అని అనుకుంటున్నానండి. తర్వాత తెలిసిందండి, మామూలుగా సిటీల్లో అయితే ఇవి కొమ్మలు కొమ్మలుగా కోసి కందికాయలన్నీ ఉడకబెట్టుకుని తింటారు కదండి, అవేమో అనుకున్నాను. ఇవి ఎండిపోతే కందిపప్పు అవుతుందని నాకు నిన్నే తెలిసిందండి. ఇంకా పచ్చగా ఉన్నాయన్నీ కోసామండి అవి. మెమరీగా ఉంటుందండి, నలుగురం కలిసి ఫోటో దిగాము. మామిడి తోట అండి ఇది. మామిడి తోటలో జామ చెట్టు. అసలు ఎన్ని కాయలు అంటేనండి, చెట్టుకి ఆకు కూడా కనిపించలేదండి, అన్ని కాయలు ఉన్నాయి జామకాయలు. ఎంత తీయగా ఉన్నాయోనండి అసలు. చెట్టు నిండా కాయలేనండి. జాంకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో అనేలోపు చేతిలోకి వచ్చేసిందండి అది. అక్కడ వస్తుంటే తోటలో నెమలికలు దొరికినాయి. భలే ఉన్నాయి కదండి అసలు. చిన్నప్పుడు బుక్స్లో పెట్టుకుంటే పిల్లలు పెడతాయని చెప్పి పెట్టుకునేవాళ్ళం అండి అవి చిన్నప్పుడు. తాడి చెట్టుది ఏదో మువ్వ అని ఉంటుందండి, అదేదో మేత అని పెట్టేవాళ్ళం అనమాట పుస్తకాల్లో. చూడండి కాకరకాయలు, కాకరకాయలు, బీరకాయలు, టమాటాలు ఇవన్నీ ఉన్నాయండి. అవి ఏమి తీయలేదు. ఆఖరికి బంతిపూను కూడా ఎందుకు వదలాలని చెప్పి అది కూడా ఒకటి కోసి చూపిస్తున్నానండి. చిట్టి చామంతినండి, కనకంబరాలు. మా ఫ్రెండ్ వెళ్తున్నారు. చిన్న చిన్న చామంతి భలే ఉన్నాయండి అసలు. ఈలోపు మళ్ళీ పకోడీ వేసేస్తున్నారండి లక్ష్మి. రమ్మ వాళ్ళ మరదలండి తను. పూలల్లేలోపు మళ్ళీ పకోడీ అండి. చూడండి చిన్నాడు ఉయ్యాల ఎలా ఊగుతున్నాడు అసలు, ముద్దుగా భలే. ఉయ్యాలకి చక్కగా ఉన్నాడు కదా ముద్దుగా. హాయ్ చెప్పమంటే చెప్తున్నాడండి. ఈలోపు పువ్వులు కూడా రెడీ అయిపోయినాయండి.
పువ్వులు ఎంతున్నాయంటే మోరాన్ని కొలుస్తుంది తను. ఇంకా అందరి చేతుల్లో పెట్టుకునండి దేవుడికి పటానికి వేసేద్దాంలే అని చెప్పేసి ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళు తీసుకున్నామండి అలాగా. ఎల్లో ఆరెంజ్ కలర్ భలే ఉన్నాయి కదండి. ఇంకా పకోడీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్నాక్స్ కూడా తినేసండి మళ్ళీ రెండో రౌండ్ మళ్ళీ వెళ్తామండి. మళ్ళీ చాలా బాగున్నాయండి పకోడీ, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. ఆ రోజంతా మొత్తం ఇంకా తినడం తిరగడమేనండి, మొత్తం అంతా మాదే రాజ్యం అన్నట్టు. తెచ్చినవన్నీ ఇంకా అక్కడ పోసామండి, జాంకాయలు అవన్నీ. చూడండి బొబ్బస్కాయలు ఎంత బాగున్నాయో. పాలు చూడండి ఎలా కారుతున్నాయో. ఇప్పుడు నిమ్మకాయలండి. భలే ఉన్నాయండి నిమ్మకాయలు, చెట్టు నిండా ఉన్నాయండి నిమ్మకాయలు. అసలు ఇవి ఉన్నాయి అవి లేవు అనకుండా మొత్తం అండి అన్నీ ఉన్నాయి తోటలో. చూడండి ఎంత పెద్ద సైజులు ఉన్నాయో. ఇంతకు ముందండి చక్కగా అందరం బాగా కలిసి చక్కగా గెట్ టుగెదర్లని కిట్టి పార్టీలని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమనండి అసలు. ఈ మధ్యనండి మొఖాలు చూడడానికి కూడా ఎన్ని రోజులు అయిపోయినాయో అన్నట్టుందండి అసలు. అన్ని రోజులతో ఈ రోజంతా చక్కగా హ్యాపీగా అందరం కూర్చుని అన్ని రోజులంతా ఈరోజు అంతా కూర్చుని చక్కగా మాట్లాడుకున్నామండి అందరం. చూడండి తొట్టి అంటారు కదా, తొట్టిలో చిన్న చిన్న చేపలు కూడా వేసారండి. పాపం అక్కడ ఉన్న తెల్ల చేప చనిపోయినట్టుందండి అది. పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారండి చక్కగా. ఇంకా గోరింటాకు కూడా కోసామండి లాస్ట్లో, ఇంకా ఇంటికి వెళ్ళే ముందు. అసలు కోస్తుంటేనే చేతికి ఎర్రగా వస్తుందండి, అంత బాగా పండుతుంది గోరింటాకు. ఇంకా నైట్ 7:30కి బయలుదేరిపోయామండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.